హలో గైస్, గత కొంతకాలంగా కబడ్డీ అభిమానులు నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే జాన్ కున్లీ ఏమైపోయాడు? గతంలో బెంగాల్ వారియర్స్కి, పాట్నా పైరేట్స్కి వార్ వన్ సైడ్ చేస్తూ క్రూషియల్ పర్ఫార్మెన్సెస్ని అందించినటువంటి ఈ స్టార్ రైడర్ ఏమైపోయాడు? రీసెంట్ సీజన్స్లో తను ఎందుకు కనిపించట్లేదు అని చెప్పి వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. వాళ్ళ ప్రశ్నలకి ఈ వీడియో ద్వారా నేను మీకు సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ప్రో కబడ్డీ సీజన్ 8 నుంచి కూడా ప్రో కబడ్డీలో కనిపించట్లేదు జాన్ కున్లీ. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే తన స్వదేశమైనటువంటి సౌత్ కొరియాలో ఫుట్బాల్ మ్యాచెస్ ఆడుతున్నాడు అండ్ కొన్ని షోస్కి కూడా తను హోస్ట్గా వ్యవహరిస్తున్నాడు. సో ఈ నేపథ్యంలో ఆ టాస్క్స్లో బిజీగా ఉన్నాడు కాబట్టి ప్రో కబడ్డీని తను నెగ్లెక్ట్ చేస్తున్నాడని చెప్పాలి. అండ్ ప్రో కబడ్డీలో తన ప్రైస్ ట్యాగ్ అనేది డిప్ అయింది, తన పర్ఫార్మెన్స్ డిప్ అయినటువంటి కారణంగా. సో ఈ నేపథ్యంలో అతి తక్కువ బడ్జెట్కి తను ప్రో కబడ్డీకి ఇండియా వచ్చి ఆడటం కంటే కూడా తను హోస్ట్గా వ్యవహరించినటువంటి షోస్లో అత్యధికమైనటువంటి అమౌంట్ని సంపాదిస్తున్నాడు కాబట్టి సో ఎర్నింగ్స్ని దృష్టిలో పెట్టుకుని ప్రో కబడ్డీకి దూరంగా ఉన్నాడు జాన్ కున్లీ. సో ఇది ఫ్రెండ్స్ రీజన్. ఈ కారణంగానే జాన్ కున్లీ ప్రో కబడ్డీకి దూరంగా ఉంటున్నాడని చెప్పాలి. అండ్ మరోవైపు తెలుగు టైటన్స్కి ఈ సీజన్లో లాస్ట్ మినిట్ గేమ్ చేంజెస్ కావాలి. ప్రో కబడ్డీ సీజన్ 11లో ఖచ్చితంగా తెలుగు టైటన్స్కి లాస్ట్ మినిట్ గేమ్ చేంజెస్ కావాలి. గతంలో నీలేష్ సాలుంకే ఇలాంటి పనులు చేసి పెట్టేవాడు ఫర్ తెలుగు టైటన్స్. బట్ నీలేష్ సాలుంకే వెళ్ళిపోయిన తర్వాత ఆ రోల్ని సమర్థవంతంగా ప్లే చేసినటువంటి ప్లేయర్స్ మనకు కనిపించలేదు. సంజీవి కొద్దో గొప్ప లాస్ట్ సీజన్లో పర్ఫామ్ చేసినప్పటికీ కూడా అంత స్థాయిలో పర్ఫార్మెన్స్ అతని నుంచి రాలేదని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో తెలుగు టైటన్స్ నీడ్ లాస్ట్ మినిట్ గేమ్ చేంజెస్ అని చెప్పాలి. ఈ సీజన్లో ఖచ్చితంగా తెలుగు టైటన్స్కి లాస్ట్ మినిట్ గేమ్ చేంజెస్ వస్తే కనుక తెలుగు టైటన్స్ తలరాత మారేటువంటి అవకాశం ఉంటుంది.